ఇంకా జస్సు గడ అయితే రాలేదు. ఆగండి, వస్తున్నాడు జస్సు, తొందరరా. ఫ్రెండ్స్ చూడండి ఎంత పాత ఉందో ఈ కార్. చూడండి 20 years నుండి అక్కడే ఉంది. కానీ దానిపైన చూడండి ఎంత దుమ్ము ఉందో షెడ్ పైన. కానీ కార్ మాత్రం కొత్త దానిలాగే ఉంది. ఒకసారి ఎస్వికేపీ అంతా విజిట్ చేద్దాం దాండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదిగోండి జస్సు గారు చెప్పిన పోయినసారి జ్యూస్ సెంటర్ అన్నాడు కదా, అదిగోండి ఆ జ్యూస్ సెంటర్లో ఏదో మతలబు ఉందని చాలా రోజుల నుంచి నాకు చెప్తున్నాడు. సరే ఇప్పుడైతే ఎస్వికేపీ విజిట్ చేద్దాం పదండి. ఆల్రెడీ మీకైతే హాంటెడ్ ప్లేస్ గురించి అయితే చెప్పాము, కానీ చూపిలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అది ఆ వీడియో అప్లోడ్ అవ్వడానికి. కానీ పెడతాము. కొంచెం మేము చేసే వ్లాగ్స్ అద్దండి కొంచెం ఆ బండోడు మా సైకిల్ వేసుకొని వస్తున్నాడు. ఫ్రెండ్స్ మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ కానీ మీరు కనుక ఇప్పుడు దాకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇదిగోండి ఎస్వికేపీ మామూలుగా లేదు. మరి బాగానే ఉంది. అక్కడ చూడండి, అక్కడ పాతబడ్డ లారీలు అయితే ఉన్నాయి. అక్కడికి పోయి చూద్దాం రాదండి ఫ్రెండ్స్. అదిగోండి కుక్కల దగ్గరికి వెళ్తే మీతో చెప్తున్నా. ఫ్రెండ్స్ వాడైతే వార్నింగ్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ కుక్కల దగ్గరికి వెళ్ళొద్దని. అయినా సరే మేమైతే మీ హ్యాపీనెస్ కోసం మేమైతే వెళ్తున్నాము. సరే చూద్దాం పదండి ఆ లారీస్లో ఏమైందో ఏం జరిగిందో. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కుక్కలు అయితే మా మీదకి ఎగబడ్డాయి. ఏం కాదనుకొని వచ్చేసాం. ఎందుకు మీకోసమే ఫ్రెండ్స్. ఇదిగోండి నాకు అక్కడ హాంటెడ్ ప్లేస్ చూపించాను కదా, దాని ముందు ఒక పాతబడ్డ పేపర్ ఉంది. ఏమని రాసిందంటే దాంట్లో ఇది చాలా హాంటెడ్ ప్లేస్, ఇక్కడ ఆడుకోండి కానీ ఎవరు దీని హిస్టరీ గురించి చదవకండి, చూడకండి, ఎతకండి అని అన్నారు. కానీ మేము మీకోసం చూస్తున్నాం రండి ఫ్రెండ్స్. ఈ ఎస్వికేపీకి ఉన్న హిస్టరీ అయితే మనం అయితే చూడబోతున్నాం. అసలు ఈ కాలేజ్ ఎందుకు మూసేశారు, ఈ కాలేజ్లో ఏమైంది అయితే మనం తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా చనిపోయారా అంటే కాదు, చనిపోతే ఎందుకు ఇక్కడ గ్రౌండ్ ఓపెన్ చేసి పెడతారు మీరే చెప్పండి. ఈ లారీ చాలా పాతబడింది, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే మనల్ని ఎక్కనియరు, వాచ్మ్యాన్ అరుస్తాడు. ఫ్రెండ్స్ అక్కడ ఒక బాగుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. అరే ఎవరినన్నా వ్లాగర్గా తీసుకున్నాము చర్యన్న అన్న ఎవరినొద్దు. ఫ్రెండ్స్ ఈ కెమెరామ్యాన్ అయితే ఎవరినన్నా వ్లాగర్ చేసుకుందామని చెప్తున్నాడు ఫ్రెండ్స్. నేనైతే ఎవరిని వద్దంటున్నా, అవకాశమే పడదామని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ వ్లాగర్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసామనుకో మా లైక్స్ వల్ల వచ్చే డబ్బులు మాకు కూడా షేర్ చేయండి అని అడుగుతారు. అందుకే మేము ఎవరిని తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మేము డబ్బుల కోసం ఆశపడి అయితే ఇది చెయ్యట్లేదు. మీ హ్యాపీనెస్ కోసం, మీరు ఇలాంటి హిస్టరీస్ తెలుసుకోవడం కోసమే మేము చేస్తున్నాం. మీరు లైక్స్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి హాంటెడ్ వీడియోస్ ఖచ్చితంగా పెడతాము. నేను ఈ వీడియోకి 50K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రండి. మీరైతే మా మీద దయ చూపి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పటికీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు అరే ఇట్రారా, ఇప్పుడు వేరే హాంటెడ్ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. చూడండి ఎంత హాంటెడ్గా ఉందో ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నా, అక్కడ చూడండి, అక్కడ ఒక దేవుడి ఫోటో ఉంది, పార్వతమ్మది. కానీ అది ఇప్పుడు వరకు నీట్గానే ఉంది. పదండి చూద్దాం.
ఎందుకంటే రోజు క్లీన్ కూడా చేయట్లేదు దాన్ని. అసలు ఆ బొమ్మని ఎవరు క్లీన్ చేస్తున్నారో తెలుసుకుందాం అనుకుంటున్నాం. పదండి వెళ్దాం. విగ్రహం మాత్రం బాగానే ఉంది. ఏదో రాశారు, చూద్దాం పదండి. చదువుకోండి మీరు. ఇంకా పదండి. అక్కడైతే ఒక పాడుబడ్డ బావి అయితే ఉంది, చూద్దాం రండి. జస్ట్ ఆ వ్లాగ్ కన్నా అక్కడ ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది, అక్కడ విజిట్ చేసి వద్దాం కదా. ఒకసారి చూద్దాం పద, తర్వాత అక్కడ వెళ్ళొచ్చు కానీ. ఓకే జస్ట్ కమాన్. ఇదిగో మా అన్న అయితే వెనక్కి వస్తున్నాడు ఫ్రెండ్స్, చూడొచ్చు. అందులో వరకు పడ్డ వాళ్ళందరూ ఎవరికి తిరిగి రాలేదు. ఎందుకంటే అక్కడ చాలానే తెచ్చేవి ఉన్నాయి, పైకి వచ్చేవి ఉన్నాయి. కానీ ఎందుకు రాలేదంటే ఇక్కడ చాలా మందిని అడుగుతుంటే చెప్తున్నారు. మేము చిన్నపిల్లలమైనా అడిగిగానే చెప్పారు ఏంటంటే దాంట్లో పడ్డ ప్రతి ఒక్కరిని ఎవరో కింద నుంచి లాగేస్తున్నారు నీళ్ళలోకి అని చెప్పి. అసలు దాంట్లో నీళ్ళే లేవు. మళ్ళీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మేము అడుగుతుంటే ఇది 20 సంవత్సరాల క్రితం చాలామంది దీంట్లో పడ్డారు, ఎవరు వీళ్ళని లాగేశారు, అందుకని చెప్పి ఈ బావిని మూసేశారు. మరియు ఈ నీళ్ళు కూడా తీసేశారో లేదో మనకు తెలీదు. ఒకసారి చూద్దాం పదండి ఆ బావి కాడికి. మేమైతే వాచ్మెన్కి తెలియకుండా సీక్రెట్గా బ్లాగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు కనుక వాచ్మెన్కి తెలిస్తే మమ్మల్ని మామూలుగా కొట్టడు. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. వెళ్దాం పదండి. జస్ట్ ఏమన్నా ఉందా? చూసి ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా లోతు ఉంది, పురాతనంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. బాగుంది కానీ దీంట్లో నీళ్ళు ఉండాలంట ఈ పై దాకా, కానీ దానివల్ల దీన్ని అయితే మూసేశారు అనమాట. కదండి. ఇప్పుడు మనం ఆ సెకండ్ హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇవాళకి అయితే ఇంతే, మళ్ళీ రేపటి తీద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.